కాదంబరి సిల్క్స్ లో కళ్యాణ కమనీయం సెల్ మార్చి 6 నుండి 19 వరకు ప్రతి 15,000 బ్రైడల్ సారీస్ కొనుగోలుపై ఒక గోల్డ్ కాయిన్. హలో హాయ్ నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను ప్రకాష్. మనైతే ఇప్పుడు విశాఖ జిల్లా ఆనందపురం మండలం పాలవలస గ్రామంలో అయితే ఉన్నాము. ఈ గ్రామంలో గత వారం రోజుల క్రితం తాటి సాయి అనే యువకుడు ఏదైతే ప్రేమ వ్యవహారంలో గాయాలు పాలై ఆసుపత్రిలో ఉన్నాడో ప్రాణాపాయ స్థితిలో, ఆ అబ్బాయి తాలూకా వ్యవహారంలో ఏం జరిగింది, అసలు అబ్బాయి పడిపోయాడా, లేకపోతే అతను ఎవరైనా తోసేశారా, లేకపోతే ఏం జరిగింది అనే విషయం మీద పోలీసులు అయితే ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు. అది ఇప్పుడు యాక్చువల్గా జనరల్గా విశాఖ జిల్లాలో ఉండే క్లూస్ టీమే కాకుండా ఇప్పుడు విజయవాడ నుంచి ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ నుంచి కూడా ఫోరెన్సిక్ ల్యాబ్ సైన్సెస్ ల్యాబొరేటరీస్ నుంచి కూడా ఇప్పుడు చాలామంది నిపుణులు వచ్చారు. ఇప్పుడు ఏదైతే ఆ అబ్బాయి ఆ పైనుంచి బిల్డింగ్ కనిపిస్తున్న బిల్డింగ్ నుంచి పడిపోయాడు, అంటే పడిపోయాడని వాళ్ళు చెప్తున్నారు. ఎవరైతే అమ్మాయి తరపు ఉన్న వాళ్ళు పడిపోయారని చెప్తున్నారు. అబ్బాయి తరపు ఉన్న వాళ్ళేమో అబ్బాయిని కొట్టి పైనుంచి పడేశారని చెప్తున్నారు. సో ఈ విషయంలో అసలు నిజాలు ఏంటి తెలుసుకోవాలంటే మొదట అబ్బాయికి తెలివి రావాలి. అబ్బాయి ప్రజెంట్ అన్కాన్షియస్లో ఉన్నాడు, హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు. తన తెలివి వచ్చిన తర్వాత, తన స్పృహలోకి వచ్చిన తర్వాత కానీ అబ్బాయి చెప్పే పరిస్థితి లేదు. అంతవరకు కూడా అబ్బాయి అసలు స్పృహలోకి వస్తాడా రాడా అనేది కూడా ఇప్పుడు సస్పెన్స్గా మారింది. ప్రస్తుతం ఆ అబ్బాయి ఒకవేళ తనకి ఏమైనా జరిగినట్లయితే ఈ నిజం ఏంటనేది తెలుసుకోవడానికి చాలా కష్టతరం అవుతుంది. ఈ పరిస్థితుల్లో ఇప్పుడు ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ మాత్రమే దీన్ని ఛేదించగల పరిస్థితి ఉంది. ప్రస్తుతానికి ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ వారైతే ఇక్కడ పరిశోధనలు అయితే స్టార్ట్ చేశారు. ఇకపై ఈ విషయంలో ఏం జరగనుంది, అబ్బాయి విషయంలో అసలు నిజాలు ఏంటి అనేది తేలనుంది. పోలీసులు అయితే దీనిపై తీవ్రమైన పరిశోధన అయితే చేస్తున్నారు. తర్వాత దీనిపై అసలు పోలీసులు ఇప్పుడు చేసిన ఇన్వెస్టిగేషన్లో ఏం విషయాలు బయటపడ్డాయి ఏంటి అనేది వాళ్ళ మాటలోనే అడిగి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గుడ్ ఆఫ్టర్నూన్ అండి అందరికీ. మన ఆనందపురం పోలీస్ స్టేషన్ లిమిట్స్లో పాలవలస అనే గ్రామంలో మొన్న 7వ తారీఖు రాత్రి ఒక ఇన్సిడెంట్ జరిగింది. అదేంటంటే ఎడ్లవారి కల్లాల ప్రాంతానికి సంబంధించిన గ్రామానికి సంబంధించిన తాడి సాయి అనే ఒక అబ్బాయి ఆ గ్రామంలో వచ్చాడు. వచ్చిన తర్వాత ఆ గ్రామంలో ఉండే కొంతమంది ఈ రౌతు శ్రీను వాళ్ళ కుటుంబ సభ్యులు ఆ అబ్బాయిని గాయపడి ఉంటే హాస్పిటల్కి తీసుకెళ్తున్న క్రమంలో అంబులెన్స్ నుంచి ఆ రౌతు శ్రీనివాసు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్సు ఈ తాడి సాయి ఎవరైతే గాయపడ్డాడో అన్కాన్షియస్కి వెళ్ళిపోయాడో ఆ అబ్బాయికి ఫోన్ చేసి, ఆ తల్లిదండ్రులకు ఫోన్ చేసి, మీ అబ్బాయికి ఇలా జరిగింది, హాస్పిటల్లో చేర్పించాము అన్నట్టు తీసుకెళ్తున్నామని చెప్పడం జరిగింది. దాని మీద ఈ ఎవరైతే గాయపడ్డాడో ఆ అబ్బాయి తాలూకా బంధువులందరూ వెళ్ళడం జరిగింది. కేజీహెచ్ నుంచి ఇక్కడ తీసుకురావడం జరిగింది మెడికవర్లో ఇప్పుడు చాలా తీవ్రమైన హెడ్ ఇంజరీస్తో అన్కాన్షియస్ స్టేట్లో ప్రజెంట్ ట్రీట్మెంట్ చేసుకున్నాడు. సర్జరీ కూడా అయింది. ప్రజెంట్ ట్రీట్మెంట్లో అబ్బాయి ఉన్నాడండి. దీనికి ఇన్సిడెంట్కి సంబంధించి పూర్వాపరాలు మనం డీటెయిల్స్లోకి వెళ్తే ఏంటంటే ఈ తాడి సాయి అనే అబ్బాయికి అదే మన ఈ విలేజ్ ఉంది కదండి పాలవలస గ్రామంలో ఉండే ఒక అమ్మాయితో ప్రేమ సంబంధాలు ఉన్నాయని మాకు ఎంక్వైరీలో తెలిసిందండి. ఆ క్రమంలో వాళ్ళిద్దరి మధ్యన ఫోన్లో కాంటాక్ట్స్ ఉన్నాయి. ఆ ఫోన్లో చెప్పుకున్న ప్రకారంగా 7వ తారీఖున వాళ్ళిద్దరూ ఈ పాలవలస గ్రామంలో కలవడం కోసం నిర్ణయించుకున్నారు. ఆ క్రమంలో ఫోన్ ఇన్ఫర్మేషన్ మీద ఇద్దరు అనుకున్న ప్రకారంగా ఈ తాడి సాయి అనే అబ్బాయి ఆ రోజు అర్ధరాత్రి ఆ గ్రామంలోకి వెళ్ళడం జరిగిందండి. ఆ గ్రామంలోకి వెళ్ళిన తర్వాత ఆ అమ్మాయి కూడా ఇంట్లో నుంచి బయటకు వచ్చి ఇద్దరు ఒక ప్రైవసీగా ఉండే అండర్ కన్స్ట్రక్షన్ బిల్డింగు 2nd ఫ్లోర్ ఉంటుంది, ఆ పైకి వెళ్ళి మాట్లాడుకుంటున్నారండి. ఈ అమ్మాయి ఇంట్లోంచి బాత్రూమ్కనే వెళ్ళిన అమ్మాయి బయటికి రాలేదని చెప్పేసి ఈ అమ్మాయి తాలూకా మేనమామ రౌతు శ్రీనివాసు అండ్ వాళ్ళ కుటుంబ సభ్యులు అమ్మాయిని ఎందుకు బాత్రూమ్కని వెళ్ళి ఎంతసేపు రావట్లేదని చుట్టుపక్కలంతా వెతికారు. అప్పటికి ఒక బైకు ఈ తాడి సాయి వేసుకొని వెళ్ళిన ఒక 2-వీలరు ఆ దగ్గరలో ఉన్నది. ఆ 2-వీలర్ను చూసి చిన్న అనుమానం వచ్చి ఆ చుట్టుపక్కల ఎతికి ఆ పైకి డాబా మీదకి వెళ్ళేసరికి ఈ అబ్బాయి అక్కడ లోన్లీగా అక్కడ ఉండడం జరిగింది. ఆ రౌతు శ్రీనివాసన ఆయన మేనమామ ఎవడోరాను అని చెప్పేసి అక్కడికి వెళ్ళి కేకేసేటప్పటికి ఆ భయానికి ఎవరైతే ఈ కుర్రవాడు ఉన్నాడో తాడి సాయి ఫాస్ట్గా ఆ బిల్డింగ్ మీద నుంచి పడిపోయాడు అని చెప్పి ఈ రౌతు శ్రీనివాసు వాళ్ళు చెప్పడం జరుగుతుందండి. కానీ పడిపోయినప్పుడు
చాలా తీవ్రమైన హెడ్ ఇంజురీస్ ఆయనకి జరిగాయండి. అప్పటి నుంచి కూడా ఆయన అన్కాన్షియస్కి వెళ్ళిపోయాడు, తెలివి రాలేదు. ఆయన అప్పుడు కాన్షియస్ వస్తే కానీ మనకి ఫ్యాక్ట్స్ అనేది ఇంకా బయటపడవలసిన అవసరం ఇంకా ఉన్నది. ఈ క్రమంలో వీళ్ళని ఈ తాలూకా రౌతు శ్రీని వాళ్ళ కుటుంబ సభ్యులను అడిగితే ఈ విధంగా నేను కేకేశానండి, భయంకి వెళ్ళిపోయి పడిపోయాడని చెప్తున్నారు. కానీ గాయపడిన తాడి సాయి వాళ్ళ కుటుంబ సభ్యులు మాత్రం ఇది పడింది కాదండి, వాళ్ళే ఏదో చేసేసారండి అన్యాయంగా. ఇంతకుముందు కూడా ఈ అమ్మాయి విషయంలో మా అబ్బాయి తాలూకా సిస్టర్కు ఎవరికో ఫోన్ చేసి వార్నింగ్ కూడా ఇచ్చారని చెప్పి వాళ్ళు చెప్తున్నారు 1 year బ్యాక్ ఎప్పుడో. ఆ క్రమంలోనే ఈ విధంగా మా అబ్బాయిని ఆ అమ్మాయితోటి స్నేహంగా ఉంటున్నాడని చెప్పి ఎలాగైనా తొలగించాలని చెప్పి ప్లాన్ ప్రకారం చేశారని ఇప్పుడు ఇది గాయపడిన సాయి తాలూకా కుటుంబ సభ్యులు అభియోగం పెట్టడం, ఈ అబ్బాయికి తెలివి లేకపోవడం, ఈ 4-5 రోజుల నుంచి కూడా పాపం ఆ గ్రామంలో ఆ బంధువులు వాళ్ళ కుటుంబ సభ్యులు అందరూ వచ్చి పోలీసులు ఇన్వెస్టిగేషన్ ఇంకా కరెక్ట్గా చేయాలి, అన్యాయంగా చర్యలు తీసుకోవాలన్నారు. దీని మీద మాకు దర్యాప్తులో ఎంక్వైరీ తెలుస్తుంది, ఒకటి చదువుతుంది, కానీ వాళ్ళ అభియోగాలు ఒకలాగా ఉన్నాయని చెప్పి మా డీసీపీ గారు తెలియజేయడం జరిగింది. డీసీపీ గారు సిపి గారి ఆధ్వర్యంలో సిపి గారు దీన్ని ఆలోచించి చాలా డీటెయిల్గా వెళ్ళి ఇలా కాదని చెప్పి మనం పోలీస్ ద్వారా కాకుండా ఇది నిజాలు యథార్థాలు ఎలా బయటకు వస్తాయని చెప్పేసి దానికి స్టేట్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ ఎక్స్పర్ట్ని, అలాగే రీజనల్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ ఎక్స్పర్ట్స్ని, ఆంధ్ర మెడికల్ ఫోరెన్సిక్ మెడిసిన్ సంబంధించిన డిపార్ట్మెంట్ వాళ్ళందరినీ కూడా ఒక బృందంగా తయారు చేయించి వాళ్ళందరినీ కూడా హైదరాబాద్ నుంచి కూడా ఒక ఫోరెన్సిక్ సైన్స్ ఎక్స్పర్ట్ ఒక చాలా సీనియర్ మోస్ట్ పర్సన్ కూడా తీసుకొని వచ్చి వీళ్ళందరినీ ఒక టీమ్గా చేసి గత నిన్నటి నుంచి 2 రోజుల నుంచి కూడా ఆ నేరస్థలంలోనూ ఆ గాయపడిన ఆ సాయి తాలూకా స్థితి, గాయాలు పడిన విధానము, ఆ డాక్టర్ ట్రీట్మెంట్ సర్జరీ చేసిన డాక్టర్ గారితో మాట్లాడి మొత్తం యథార్థాలన్నీ కూడా కూలంకుషంగా చాలా క్లూస్ టీము హెల్ప్ తోటి ఈ బృందం అంతా కూడా ఆ ప్రాంతాలన్నీ విజిట్ చేసి ఇన్ఫర్మేషన్ అంతా తీసుకోవడం జరిగిందండి. ఈ ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత ఆ కుటుంబ సభ్యుల్ని, తాడి సాయి తాలూకా కుటుంబ సభ్యుల్ని, వాళ్ళ బంధువుల్ని, ఎవరెవరైతే ఈ విధంగా వాళ్ళకి అనుమానాలు ఉన్నాయో ఆ అనుమానాలన్నీ కూడా వాళ్ళకి తెలియజేయడం కోసం, యథార్థం తెలియజేయడం కోసం ఈరోజు ఆనందపురం పోలీస్ స్టేషన్లో ఆ కుటుంబ సభ్యుల్ని, ఆ గాయపడిన సాయి తాలూకా ఫ్రెండ్స్ని, స్నేహితుల్ని అందరినీ కూడా ఎవరెవరైతే ఈ మధ్యకాలంలో దీని మీద అపోహలు పడి వాళ్ళు ఒక విధంగా ఆందోళన చెందుతున్నారో వాళ్ళందరికీ కూడా వాళ్ళ డౌట్లన్నీ కూడా మా ఈ బృందం సిపి గారు అరేంజ్ చేసిన ఈ ఎక్స్పర్ట్స్ బృందం అంతా కూడా వాళ్ళకి అన్ని ప్రశ్నలకి కూడా చాలా వివరంగా సాక్ష్యాధారాలతో సహా వాళ్ళకి వివరణ ఇవ్వడం జరిగిందండి. దాని మీద వాళ్ళకు కూడా అర్థమైంది కొంతవరకు అని మేము అనుకుంటున్నాము. ఈ విధంగా ఈ దర్యాప్తులో కూడా ఈ ఎక్స్పర్ట్స్ వీళ్ళ తాలూకా సమాచారం, ఇన్ఫర్మేషన్, వీళ్ళు సేకరించిన సాక్ష్యాధారాలని, సైంటిఫిక్ టెక్నికల్ ఎవిడెన్స్ని అన్నీ కూడా క్రోడీకరించి ఈ కేసుని ఇంకా ముందుకెళ్తామని చెప్పేసి మేము అనుకుంటున్నామండి. ఈ విధంగా ఏర్పాటు చేసిన మా కమిషనర్ గారు మాత్రం చాలా రిలీఫ్ అండి. లేకపోతే మా ఆనందపురం సిఐ గారు తప్పుతావ నడిపిస్తున్నారని చెప్పి ఆ గ్రామస్తులు పాపం వాళ్ళు చావు బతుకుల్లో ఉన్న వాళ్ళ అబ్బాయిని చూసి బాధపడుతూ అన్ని మాటలు మేము బాధపడట్లేదు, కానీ వాళ్ళకి ఆ విధమైన ఆరోపణలు చేస్తున్నారు కాబట్టి ఈ బృందంతో ఎక్స్పర్ట్స్, ఎందుకంటే మేము ఎక్కడైనా మాలో ఇంకా కొన్ని ఏమన్నా ఇన్ఫర్మేషన్ సమాచారం సేకరించడం తప్పులు ఏమైనా జరిగాయా, మేము ఇంకా ఏమైనా సేకరించలేకపోయామా, ఎక్స్పర్ట్స్ వస్తే ఇంకా అటువంటి ఛాన్స్ ఉండదని చెప్పి ఎక్కడైతే ఆ బాబు పడ్డాడో, ఎక్కడైతే ఆయన ఉన్నాడో, ఎలాగ హాస్పిటల్ తీసుకెళ్లారు, ఆ కళ్ళద్దాలు ఏమయ్యాయి, చెప్పులు ఏమయ్యాయి, ఆయన తాలూకా మొబైల్ ఫోన్ బెండ్ అయింది, ఎందుకయింది, సైంటిఫిక్గా వీళ్ళందరూ కూడా అన్ని విషయాలను కూడా పడిన గాయాలు, హెడ్కి అయిన ఇంజురీసు, ఆ ఫ్రాక్చర్సు, దానికి ప్యారలాల్గా అయిన ఇంజురీస్ అన్నీ కూడా ఈ ఎక్స్పర్ట్స్ టీం చాలా కూలంకుషంగా విచారణ చేశారండి, సేకరించి వాళ్ళందరికీ కూడా ఎక్స్ప్లెయిన్ చేశారండి. అందువలన ఈ విధంగా మాకు ఒక మంచి ఈ ప్రాబ్లం జరుగుతున్న కేసులో మాకు చాలా బాగా మా సిపి గారు ఒక కమిటీని ఫామ్ చేసి మాకు హెల్ప్ చేయించారు దర్యాప్తులో. దీనివల్ల ఈ కేసులో పురోగతి ఇంకా స్పీడ్గా వెళ్తుందండి. ఆ అబ్బాయి సర్జరీ అయింది, మెడికవర్లో చికిత్స పొందుతున్నాడు, అబ్బాయి కూడా త్వరలో కోలుకోవాలని ఆయన తాలూకా వెర్షన్ కూడా తీసుకొని ఈ కేసుని త్వరలో మేము ఫైనలైజ్ చేస్తామని చెప్పి ఆశిస్తున్నామండి. బ్రేక్ త్రూ అంటే ఏంటండి? ఇంకా బ్రేక్ త్రూ అంటే ఏంటి విషయం వాళ్ళు ఒక నిర్ధారణ. అంబులెన్స్కి టైం కరెక్ట్గా తెలియదు, పడిపోయి అప్రాక్సిమేట్లీ తెల్లవారుజామున అనుకుంటున్నానండి. ఆ టైం ఎగ్జాక్ట్ నేను చూడలేదు, అవన్నీ ఉంటాయి టైమ్స్ ఆ ఫోన్లో ఉంటుంది కదండి చేసినవన్నీ అవన్నీ కూడా పక్క ఎక్స్పర్ట్స్ అండి. నాట్ ఓన్లీ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ ఎక్స్పర్ట్స్ కూడా ఆంధ్ర మెడికల్ కాలేజ్ నుంచి మన మెడిసిన్ డిపార్ట్మెంట్, ఆంధ్ర మెడికల్ కాలేజ్ ఫోరెన్సిక్ మెడిసిన్ డిపార్ట్మెంట్ ఎక్స్పర్ట్స్ కూడా వచ్చి విచారణ చేశారు. ఈ విధంగా గాయాలను బట్టి చూస్తుంటే పక్కా పడిపోవడం వల్ల జరగడానికి అన్ని అవకాశాలు ఉన్నాయని చెప్పి వాళ్ళకు కూడా చెప్పడం జరిగింది బంధువులకి అందరికీ.
గత 5 రోజుల నుంచి ఉత్కంఠభరితంగా మారిన ఈ తాడి సాయి కేసు విషయంలో ఇప్పుడు ఒక కొలిక్కి వచ్చినట్టుగా చెప్పుకోవచ్చు. మన ఏసీపీ గారు అప్పలరాజు గారు అయితే ఈ విషయంలో ఒక ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ ప్రకారం మనకి తెలుస్తుంది ఏంటంటే సాయి భయంతో పైనుంచి పడిపోయి ఉండొచ్చనే అనుమానాలు ఎక్కువగా వ్యక్తం చేస్తున్నారు. అయితే సాయికి ఇంకా తెలివి రాలేదు. ఆయన తెలివి వచ్చి ఆయన కాన్షియస్లోకి వచ్చి ఆయన మాట్లాడినట్లయితే మిగతా విషయాలు తెలుస్తాయి అంటున్నారు. ప్రస్తుతానికైతే మాత్రం దీన్ని మాత్రం హత్యగా పరిగణించట్లేదు. మనకున్న ప్రాథమిక రిపోర్ట్ల ప్రకారం ఎఫ్ఎస్ఎల్ డిపార్ట్మెంట్ చేసిన పరిశోధనలు వాటి ప్రకారం అయితే మాత్రం ఇది కేవలం మేడ నుంచి పడిపోవడం వల్ల ఈ గాయాలని అయినట్లుగా తెలుస్తుందని చెప్తున్నారు. డాక్టర్లు ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం కూడా అదే విషయాలు వెల్లడవుతున్నాయని కూడా అప్పలరాజు గారు చెప్తున్నారు.